జై జై పైడిమాంబ. ఈరోజు చాలా విశేషం, చాలా పర్వదినం. ఎందుకంటే శ్రీ శ్రీ పైడితలమ్మ వారి దేవస్థానం మొన్న మంగళవారం నాడు అమ్మవారికి చండీ హోమం జరిగింది 16. మళ్ళా మనకి 19వ తారీఖున ఇక్కడ మన వనంగుల్లో ఈ యొక్క చండీ హోమం జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రావణ, ఇదే మామూలుగా వ్యాస మహర్షి యొక్క ప్రభావం చేత వ్యాస పౌర్ణమి, అదేవిధంగా గురు పౌర్ణమి. అంచేత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం చేసేటువంటి భక్తితో చేసేటువంటి ఈరోజు ఏ కార్యక్రమం అయినా మన గురువు గారికి తప్పకుండా చెందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గురువు మనం ఎంతో ఎత్తుకు ఎదగడం కోసం ఎన్నో కష్టాలు పడతారు. ఆయనకి ఇచ్చేటువంటి మహద్భాగ్యం. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణమి అవడం, పౌర్ణమి చాలా విశేషం. ఆషాఢ పౌర్ణమి కూడా ఈరోజు అమ్మవారికి శాకంభరీదేవిగా కూడా అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎంతో చాలా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మన యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి అవకాశం మనకు రాదు. చాలా విశేషంగా ఈరోజు కలవు చండీ వినాయక అన్న పదం ద్వారాను, అదేవిధంగా అమ్మవారు మనకు చెప్పినట్టుగా మనం చాలా విషయాలు కూడా చెప్తాం. దీంట్లో అమ్మవారు వ్యోమాంజిత సంగ్రామే వ్యోమే దర్పం విభోహతి వ్యోమే ప్రతిబలోకి సమయ భర్త భవిష్యత్ అని కూడా అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఎవరైతే సంగ్రామంలో నన్ను గెలవగలరు, ఎవరు గెలవలేరు. ఎవరు నా యొక్క గర్వాన్ని అంచగలరు, ఎవరు అంచలేరు. ఎవరు నాకన్నా ఈ లోకంలో బలమైనటువంటి వారు అని అడిగిందమ్మ. ఎవ్వరూ లేరు, శివుడు తప్ప. అంచేత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినటువంటి ఈ యొక్క అమ్మవారు మహామాయని ఛేదించేటువంటి దేవత. చండీ హోమం అంటేనే కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటిది. ఎంతోమంది యొక్క చండీ హోమంలో పాల్గొంటూ సర్వమంగళ మాంగళ్య నామస్మరణ చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణ నమోస్తే అంటూ భక్త మహాశయులు పర్వ ఆనందంతో ఈ యొక్క చండీ హోమంలో పాల్గొన్నారు. ఇక్కడ చండీ హోమం ఒక 50 మంది, అలాగే విధంగా వనంగుడి అందు కూడా 50 మంది. ఈరోజు పౌర్ణమి, ఎన్నో గిరి ప్రదక్షిణ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే మనకున్నటువంటి ఏ దేవస్థానం అయినా సరే, జగన్నాథ స్వామి దేవాలయం సంతపేట కావచ్చు, అదేవిధంగా శివాలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, దాసన్నపేట మన వెంకటేశ్వర వారి జగన్నాథ స్వామి వారి దేవస్థానం, శ్రీ పైడితలమ్మ వారి దేవస్థానం, మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాల్లో కూడా ఎవరైనా సరే ఈరోజు ఏ యొక్క దేవాలయానికి వెళతామో ఆ యొక్క దేవాలయం యొక్క దేవీ దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేస్తూ 108 ప్రదక్షిణ చేస్తే మనం శివ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసినట్టే ఈరోజు. ఎందుకంటే వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని ఈరోజు అది కూడా చాలా విశేషం. కాబట్టి భక్తులు ఈ యొక్క 108 ప్రదక్షిణలు కూడా ఈరోజు మన దేవాలయానికి వచ్చేయడం, అన్ని దేవాలయాలు కూడా వచ్చేయడం, అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వీరందరూ కూడా ఈరోజు చండీ హోమంలో పాల్గొనడం అమ్మవారి యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి భక్తులు మళ్ళా వచ్చేటువంటి చండీ హోమానికి వాటికి కూడా, పైగా శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం ఇంకా విశేషం. 4 మంగళవారాలు 4 శుక్రవారాలు అమ్మవారికి విశేషంగా అభిషేకము, అదేవిధంగా అమ్మవారి కుంకుమార్చన పూజలు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మన యొక్క దేవాలయంలో మన యొక్క దేవస్థానం ఈవో గారు, కార్యనిర్వహణాధికారి వారు ప్రసాద్ గారు మన యొక్క ఆధ్వర్యంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వర్తిస్తుంటూ అమ్మవారి యొక్క ఏ పూజకి కానీ ఏ హోమానికి కానీ ఎటువంటి ఆటంకము కలగకుండా చాలా దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సహకారంతో, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నడుస్తుంది. కాబట్టి జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, సర్వే జనాః సుఖినో భవంతు. మధుపేట వృద్ధులు కూడా విష్ణు చక్రంతో వధానికి సిద్ధమయ్యారు. అక్కడ ప్రారంభమైందండి. దాంతో 2వ అధ్యాయంలో దేవాసురం అభూద్యుద్ధం పూర్ణమపుదశతంపుర మహిషేశ్వరానామదిపే దేవానాంచ పురందరే తత్రాసురైర్ మహావీర్యే దైవ సైన్యం పరాజితం అన్నారన్నమాట. అంటే దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యొక్క యుద్ధంలో దేవతలు 1000 సంవత్సరాలు వాళ్ళతో పాటు యుద్ధం చేసి అలిసిపోయిన వారే ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. ఆ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి, శ్రీ మహావిష్ణువు ఏమో శివుడి దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఈ యొక్క రాక్షసుని ఏ విధంగా సంహారం చేయాలి అంటే ఎవరి దగ్గర ఏ ఆప్షన్ లేకపోవడం, దానికి అప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో అమ్మవారు ముగ్గురు ఏకమవటం, వారికి విష్ణువు యొక్క చక్రం సుదర్శన చక్రం ఇవ్వడం, శివుడు త్రిశూలాన్ని ఇవ్వడం, దేవత ఒక్క కాలు వేస్తే సముద్రాష్టజకం తీరే అన్నారన్నమాట. సముద్రములన్నీ కూడా ఒక్కసారి అలాగ భూభ్రమణమైనట్టుగా వచ్చిందట. దాంట్లో ఆ యొక్క రాక్షసునికి అర్థమై నాతో యుద్ధం చేయడానికి ఎవరినో తీసుకొస్తున్నారని
ఆయన యుద్ధానికి బయలుదేరి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయం చెప్పారు కదండి, తేనె స్వీకరణ చేస్తారు అమ్మవారు కదా. యుద్ధం చేస్తూ అమ్మవారు తేనె తీసుకొస్తుంటే దేవతలు చూసి యుద్ధాన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి తేనె తాగుదామని చెప్పి కూర్చుండిపోయిందట. అలా కూర్చుంటే రాక్షసులు గర్జిస్తున్నారట. అప్పుడు అమ్మవారే చెప్పింది, దేవ్యువాచ, అమ్మవారు చెప్పింది, గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః. ఎందుకంటే కనీసం నేను తేనె స్వీకరణ చేసే సమయాన్నైనా సరే మీకు ఆనందాన్ని ఇవ్వడం కోసం తేనె స్వీకరణ చేస్తున్నాను, అంతవరకు గర్జించుకోండి. నేను తేనె స్వీకరణ ఎప్పుడైతే చేస్తానో దేవతలకు విజయాన్ని అందిస్తాను అని చెప్పిందట. అంటే ఇక్కడ రాక్షసులు వేరు దేవతలు వేరా అనేటువంటి భావన మనకి వెళ్ళింది అనుకోండి. జనరల్గా అనుకుందాం, తపస్సు చేయడం పూజ చేయడం మన హక్కు, భగవంతుడు వరం ఇవ్వడం భగవంతుడి హక్కు. దాని ధర్మములో అంటే అధర్మంగా ఎవరైతే వెళ్తారో వారిని వరం ఇచ్చినటువంటి దేవుడే సంహరించేయాలి ధర్మం కోసం. ధర్మంగా వెళ్ళే వాడి గురించి ఎవరి జోలు రారు, భగవంతుడే వాడి వెంట ఉంటారు. ఆ విధంగా ఎవరైతే వరం అందించారో ఆ వరమైనటువంటి ఆ రాక్షస సంహారం చేయడం కోసమే మధ్య తేనె స్వీకరణ చేస్తే అమ్మవారు ఈ యొక్క రాక్షస సంహారం చేస్తే పుష్పవృష్టి ముచో దేవి, పుష్పములతో దేవతలందరూ కూడా అమ్మవారికి అభిషేకం చేయడం చేత 4వ అధ్యాయంలో అమ్మవారు ఈ మొదటి అధ్యాయం అంటే మొదటి యుద్ధం అయిన తర్వాత వరం ఇస్తుంది. ఏ క్షణంలో అయినా సరే మధుకీట వృత్తాంతాన్ని, దేవాశ్రమ భూత్యుద్ధ ఈ యొక్క దేవతల సంహారం చేసినప్పుడు తేనె స్వీకరణ చేసిన వృత్తాంతాన్ని ఎవరైతే నాకు పారాయణం చేస్తారో, హోమం చేస్తారో, కనీసం నన్ను ఆ క్షణమైనటువంటి వృత్తాంతాన్ని ఎవరైతే స్మరిస్తారో వెంటనే వారి ఆపదలు నేను కాపాడుతాను అని 4వ అధ్యాయంలో అమ్మవారి చెప్పడం. దాని తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఇంకొక విషయం ఉన్నది, దాన్ని చెప్పుకుందాం. ముందు 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయానికి ముందు ఒకసారి చెప్పుకుందాం. జై పైడిమాంబ, జై ప్రభువులు సమర్పణ చేస్తాం ఈ అధ్యాయం చివర. సదేవే శరభరసేన వపరసే సమరేశ్వరః యదా మేరుగరే సంగం తోయభరసేన తోయతః స్వాహ తస్యాచిత్వాత్ భోద్దేవి లీలయైవ శరోత్కరాన్ జగానదురగాన్ బారే ఇంతైరం శివవాజినం స్వాహ చిచ్చేతాదనః సత్యధం సాధితముక్తిదం విద్యాదశైవ ధాత్రే సచ్చిన్నద్ధన్వపునమసాయ స్వాహ భజన్నతన్వా వ్రతహదాశ్వోహదశారథిః అప్యతామృతాం దేవి కట్టచర్మదరోసరః స్వాహ సిద్ధమాహత్య రక్తేన దీక్షధారేణ మోటరే రాజగానపుజే సవ్యే భేదిమేకమాన్ స్వాహ తస్య కట్టపదం ప్రాప్యవసాలధబరందనాం తతోజగ్రహ శూలం సకోపాదరలోచన స్వాహ శిక్షే పదతస్తస్తు భద్రకాళ్యాం మహాసురః జాద్వల్యమానం తేజోభిర్విబింబవివంబరాత్ స్వాహ పరత్తోలం దేవీ శూలమవంచన తచ్చూలం సతదాటేన గీత సచ మహాసురం స్వాహ భక్త్యాగత గుంబాంతరే స్థితః బాహురిత్యేనే ఏనో ఛైత్రసాదిన స్వాహ విద్యమానో తతస్తో తస్మాత్ మాగాత్మహి గతో యుధాటే సంప్రద్ధౌ ప్రహారేణ దిదారుణై స్వాహ ప్రహారేణ శిరసా చామరస్య పునఃపుటం స్వాహ ఉదగ్రస్తరణే దేవ్యా శిలావిక్షాదిభిర్యదః దంతపుష్టుతలైశ్చే మకరారస్తనిపాదిత స్వాహ తథైవజమాహనం త్రినేత్రం చ త్రిశూలేన జఘానవరమేశ్వరీ స్వాహ ఏవం సంక్షీయమానే స్వసైన్యే మహిషాసురః మాహేణ స్వరూపేణ త్రాదయామాస తార్గణాః స్వాహ ఏకేన కాంసినవరా నాదేన భ్రమణేన చ విశ్వాసపమనేనాజ్ఞాన్ పాపయామాస భూతలే స్వాహ सोपि गोपान् महावीराक्षन्न महीधर शृङ्खाभ्यां परौधारिद्राचिच्चेदनादिता स्वाहा समुत्पद्य सारूढासं महासुरं पादेनाक्रम्य कण्ठे च शूलेन मतारयत् स्वाहा ततस्तोपि पथाक्रान्ता तया निजमुद्धा ततः अर्थनिष्क्रान्त घेवासी महालक्ष्मी देव्यै नागवल्ले दलत्वयुतां सकुङ्गमपुष्पाक्षदैर्भज्यतां सकृतम् इमा హవనం అగ్ని ప్రతిష్టాపన చేసుకుని అగ్నిముఖాలు దేవాహ. అగ్నిముఖంగా మనం ఆహుతుల్ని ఏ దేవతకైతే అర్చన చేయాలి అని సంకల్పం చేసామో ఆ దేవతలకి అందజేస్తున్నాం. అయితే హవనంలో ఒక ప్రత్యేకత ఒకటి ఉంది.
స్వాహ అనేటప్పుడు మాత్రమే ఆ ద్రవ్యాన్ని ఆ యొక్క అగ్నిదేవుడు స్వీకరించి ఆ దేవతకి అందిస్తాడు అని చెప్పి ఒక ప్రతీతి, శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఒకటి. రెండోది, ఎంత ద్రవ్యం వేసామో అన్నటువంటిది కాదు ముఖ్యం, మనం ఎంత భక్తితో చేసామో అన్నటువంటిదే ముఖ్యం ఒకటి. రెండోది, శృణ్వంతుత్వ, ఆ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి వినడం ద్వారానే మన పాపం ప్రక్షాళన అవుతుంది. అయితే చాలా మంది ఆతృతగా ఉవాచ అనకపోయినా సరే ఉవాచన వెయ్యాలి, ఎంత వేస్తే మనకు అంత పుణ్యమేమో అన్నటువంటి భావన ఉంది. కాదు, శృణ్వంతుత్వ, ఆ మంత్రాన్ని మనం విని ఉవాచ అనేటప్పుడు మాత్రమే వేయాలి, స్వాహ అని చెప్పేటప్పుడు మాత్రమే వేయాలి. మనకట అగ్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు స్వాహాదేవి స్వాహ ఓం గణారాన్వా, ఉదాహరణకి చెప్తున్నాను, గణారాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగ్గు అనేది మంత్రం. స్వాహ అనేటప్పుడు స్వీకరించేది. స్వాహ అంటే స్వీకరించడం, తీసుకోవటం. స్వాహ అనేటప్పుడు మాత్రమే, ఉవాచ అనేటప్పుడు వెంటనే ఆ యొక్క స్వాహాకారంలో ఉవాచ వేయండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ద్రవ్యం తెచ్చుకోలేకపోతే, నా దగ్గర ఉవాచం లేవు, ఆయన పేరు వేశాడు, లేకపోతే అలా ఆయనేమో బీజాపూర్వకం అంటే జాంకాయ వేశాడు కానీ నా దగ్గర అవి లేవు అనేటటువంటి భావన వద్దు. మన నామగోత్రాలతో, మన పేరు గోత్రంతో ఇందులో పాల్గొనడం ద్వారా, వీక్షించడం, హవనాన్ని చూడడం ద్వారా, అదే ఆ మంత్రాలను వినడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. అందులో సంశయం లేదు. కాబట్టి దయచేసి గమనించాలి, ఎవరికైతే చెప్తామో ఉవాచ వారు మాత్రమే వేయండి. ఎవరైనా ద్రవ్యాలు తెచ్చుకున్నారనుకోండి, ఆ ద్రవ్యం చెప్పేటప్పుడు ఇందాక అందరూ కొబ్బరికాయ ఏ విధంగా వేశారో చెప్పేటప్పుడు అందరూ ఆ అధ్యాయం పూర్తయిన తర్వాత ఆ ద్రవ్యాన్ని వేయండి దయచేసి. దేవ్యాయయాదహితం జగదాత్మశక్తి సమూహమూర్త్యా కామంధికా కిల దేవ మహస్య బోధ్యాం భక్త్యారదాస్తవేదాది సుపానిసానః స్వాహా యస్య ప్రభావపౌదలం భవంతో బ్రహ్మాహరస్య హి భక్తిబలం బలంజాత్ సా చండికా కిల జగత్పరిపాలనాయ నాసాయ చ శుభస్య మతిం కరోత స్వాహా యా శ్రీ స్వయం సుకృతినాం భువనేశ్వరలక్ష్మేః పాపాత్మనాం కుతదయామి హృదయేష బుద్ధిః శతాశతాకులదస్య ప్రభస్య లజ్జాతాం త్వానతాస్తపరిపాలయదేవి విష్ణుం స్వాహా కిం వర్ణయామ తవ రూపమదింజమేతత్ కిం చాదివీర్యమసురక్షయకారి భూరి కిం చాహవేషు చరితాని తావద్భుతాని సర్వేషు దేవ్యాసురదేవగణాదికేశ స్వాహా ఓం కైలాక్షరమేంద్రజామంత్యముకుందప్రియా సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ ధనలక్ష్మీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ జాగరన్నమమకరోద వరాంతోపాతమనిర్గ్రాం కరేవాంతమలాసృత బాలాంగోటేత్రాంతయముదాశ్రీంద శుభమంగళమాంగళ్యే శుభే సర్వాగ్రదిగే శరణ్యే త్రిమగే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యే విష్ణుభక్తులక్ష్మీ ప్రచోదయాదో కాంచాయనాజ్ఞ కన్యాకుమారి గంగాధృతి ప్రచోదయాదో కాంచాయనాజ్ఞ సర్వశక్తి గంగా భగవాంబ ప్రచోదయాదో సకుటుంబాక్షమిస్త్రియా విద్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిమానగా మోక్ష చతుర్విధ ఫలభూషాసు ఇష్ట కామ్య ఫలసిద్ధు మనోవాంఛా ఫలసిద్ధు ఈ పైడమాంబ దేవి కరుణా కటాక్ష సిద్ధిరస్తు. సమస్త మంగళాని నిత్యస్తు నిత్య మంగళాని భవంతు. శ్రీ పైడమాంబ దేవి ఓం పైడిమాంబాయై నమః. ఓం దుఃఖ నివారిణ్యై నమః. ఓం పైడిమాంబాయై నమః.
వందనాలు వందనాలు అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి అందరూ కొలిచారమ్మా తల్లి అందరికీ నీవేనమ్మా అందరూ కొలిచారమ్మా తల్లి అందరికీ నీవేనమ్మా కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి मयस्री श्रियतांजलः प्रथमेन प्रजाभोगा मय्यतं भवकर्दमा यं वासियमे कुले मातरं पद्ममालिनी आपत्सृजन्तु वृक्षाणि चित्रीतवदमे कुले निजदेवीं मातरं यं वासियमे कुले आर्द्रां पुष्करणी पुष्टिं पिङ्गलां पद्ममालिनीं आर्द्रां यत्करणीं यष्टिं ममालिनीं चन्द्रामिर्मयलक्ष्मी जातवेदो ममावह कामावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं यशुचिप्रेतो भूत्वा गुह्यादजमन्वहं प्रियवञ्चदसज्जञ्च श्रीकामसततं जपेत् पूर्णनीराजनं वेदागमेदं पुरुषं महन्तम् आदित्यवर्णं तमसस्तु बाले सर्वाणि रूपाणि विचिच्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते दारिद्र दुःख भयहारिणी कार्तदन्या सर्वैव कारणाय सदात्मनित्ता భక్త మహాశయులకు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పేడితమ్మవారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషమైన చండీ హోమం, అలాగే అమ్మవారికి శాకంబరీ దేవి అంటే అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేశారు. దర్శనమిచ్చింది అమ్మవారి మనందరికీ కూడా. ఈ విశేషమైన కూరగాయలతో అలంకారం చేయడం విశేషం ఏమిటంటే సంవత్సరం పొడుగునా మనకు అనేకమైన కూరగాయలతో మనం భుజిస్తూ ఉంటాం. మనం భుజించిన తర్వాత ఈ రెండింటినీ కూడా మనకు సమకూర్చేది అమ్మ లేకుండా ఈ సృష్టి లేదు. అలాంటి అమ్మవారికి ఈ కూరగాయలను మనం సమర్పణ చేయడం వల్ల ఈ కూరగాయలను పండించేటప్పుడు దాంట్లో రసాయనిక పదార్థాలు వేసి మనం పండిస్తూ ఉంటారు. వాటిని మనం తినడం వల్ల మనకి అనేకమైన రోగాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి.
ఆ రోగాలను పోగొట్టే శక్తి ఎవరికి ఉంది? జగన్మాతైన అమ్మవారికి. అలాంటి అమ్మవారు ఆ కూరగాయలను అమ్మవారు అలంకరణ చేసుకోవడం వల్ల ఆ రోగాల కూరగాయల్లో ఉన్న రసాయనిక సంబంధమైన అన్నింటినీ కూడా తీసి మంచి ఫలాన్ని ఆ కూరగాయల్లో అమ్మవారి శక్తిని సమకూర్చాలని ఆ కూరగాయల్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మన ఒంట్లో ఉన్న ఆ రోగాలన్నీ భోగాలని కొట్టేటట్టుగా ఆ శాకంబరీ దేవి అవతారంతో అమ్మవారికి ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చింది. అలాంటి ఈ అమ్మవారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి జరిగే విశేషమైన చండీ హోమం సుమారు ఒక 21 మంది దంపతులు కూర్చొని ఈ చండీ హోమ కార్యక్రమంలో చాలా విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీకు పాల్గొనే అవకాశం లేకపోయినప్పుడు దూర శ్రవణంలో ఉంటున్న వాళ్ళకి కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ చండీ హోమం చూసే అవకాశాన్ని యూట్యూబ్ ద్వారా కలిగింపజేస్తున్నారు. మీరు చేయడానికి అవకాశం లేకపోయినా దూరం నుంచి కూడా దాన్ని చూడడం వల్ల కూడా మీకు ఆ ఫలితం సంప్రాప్తమవుతుంది. ఈ కలియుగంలో మీరు నామం చేత కూడా స్మృతి చేత కూడా ఈ చూడడం వల్ల దాన్ని స్తుతించడం వల్ల ధరించడం వల్ల అలాగే చూడడం వల్ల కూడా మనకి అనేక ఫలితాలని సంప్రాప్తమవుతాయి. అలాంటి చండీ హోమాన్ని మీరు చూసి ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రులవుతారని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2 దేవాలయాల్లో కూడా చండీ హోమం ఈ రోజు నిర్వహించబడుతుంది. మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుతూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అవ్వాకులు ముందుకు చేస్తే వాళ్ళు వేసేస్తారు. ఏడవ అధ్యాయం పూర్తవుతుంది. 7వ అధ్యాయంలో అమ్మవారికి కూష్మాండం అంటే తీపి గుమ్మడికాయని సమర్పణ చేస్తారు. ఈ తీపి గుమ్మడికాయ మరో ఉపయోగం ఉంది. తీపి గుమ్మడికాయ కనుక సిద్ధం మనం బయట పారేస్తాం, కానీ దానివల్ల కూడా ఉపయోగం ఉంది. ఆ గింజల్ని ఎండబెట్టి తింటే చాలా మందికి అందరికీ కూడా ముళ్ళు జలుబులు వచ్చేస్తున్నాయి. ఈ గుజ్జు దాంట్లో అరిగిపోవడం వల్ల మనకు ముళ్ళు జలుబులు వస్తాయి. ఆ బిడ్డ ఉండాలిగా తినడం వల్ల ఏంటంటే ఆ గుజ్జు ఏర్పడుతుంది ఆ మురుకుల్లో. అలాంటి సంబంధమైన రోగం ఏమైనా ఉంటే కూడా దాన్ని పోగొట్టమని అమ్మవారికి చెప్తూ ఆ ద్రవ్యాన్ని అక్కడ హోమంగా చేస్తారు. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. అంటే చెరుకు మొక్కను సమర్పణ చేస్తారు. ఈ చెరుకు మొక్కని సమర్పణ చేయడం వల్ల
మనకి ఏమిటంటే మనకు శక్తిని పెంపొందిస్తుంది. మ్యూట్ చేసి చాలా మంది కరోనా చాలా గర్భం కలిసి చూసారా, అలాంటి టైంలో ఈ చెరుకు తాలూకా రసాన్ని సేకరించడం వల్ల వారికి ఆ శక్తి కొంత ఆ శక్తి పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అలాంటి చెరుకు మొక్కని ఇందులో వేస్తున్నారు. 8వ అధ్యాయంలో అందరూ కూడా చెరుకు మొక్కని అందరూ కూడా తీసుకొచ్చి సంవత్సరం చేసి చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కోట శక్తి నీ వంట పైడి తల్లి, కోటి వెలుగులతో ఉంటావే పైడి తల్లి. కోట శక్తి నీ వంట పైడి తల్లి, కోటి వెలుగులతో ఉంటావే పైడి తల్లి. కోరుకున్న వారికి పైడి తల్లి, కొంగు బంగారం నీ వేలే పైడి తల్లి. కోరుకున్న వారికి పైడి తల్లి, కొంగు బంగారం నీ వేలే పైడి తల్లి. వందనాలు 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 అందుకోగరావమ్మ పైడి తల్లి. సందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి. ఉత్తరాంధ్ర దేవతవు పైడి తల్లి, విజయనగర వేలుపు పైడి తల్లి. ఉత్తరాంధ్ర దేవతవు పైడి తల్లి, విజయనగర వేలుపు పైడి తల్లి. సిరిమానుల వస్తావు పైడి తల్లి, మాకు సిరిలిచ్చి వెళతావు పైడి తల్లి. సిరిమానులు వస్తావు పైడి తల్లి, మాకు సిరిలిచ్చి వెళతావు పైడి తల్లి. వందనాలు 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 అందుకోగరావమ్మ పైడి తల్లి. సందనాలు 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 నీకు అందించవచ్చాము పైడి తల్లి. నీకు అందించవచ్చాము పైడి తల్లి. నీకు అందించవచ్చాము పైడి తల్లి. జయ జయ పైమాంబ. బాబాయమ్మ వచ్చింది కాలాలని బాగా చేసుకోండి. ఇక్కడ ఫలాలను పట్టుకోండి రండి. महालक्ष्म्याय नमः. नमः शंभवे जम योभवे जम शंकराय जम स्कराय नमः शिवाय रुद्राय स्वाहा. रुद्राय नमः. गौरी स्वाहा. अग्निद्वारकाय नमः. यमाय समदा सर्वाय माजुदाविः यज्ञाय जग्नाय नमः. यमद्वारकाय नमः. स्वाहा. वर्णद्वारकाय नमः. तदाय नमः. अध्यापनाय नमः. वायुद्वारकाय नमः. सोमाय नमः. सोमाय कर्मण्योदाय नमः. कुबेराय नमः. तनीसा स्वाहा. 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 प्रजापदाय आदविष्णु विष्णु पूर्णाभिषेकं మాకు కొంచెం అనుకున్నాము. అలా
పక్కకి నిలబడి దుర్గాని విశ్వానావే వసంతం దురితాగ్ని కామగ్నివర్ణాందవసాత్వనందేం వైరోజనీ కర్మఫలే విదుష్టా దుర్గాం దేవీకం సర్వే సుతర సుతర జయ నమః అగ్నే త్వం బాలయానభ్యో అస్మాన్ సత్యపరిది దుర్గాని విశ్వా ప్రోక్ష్య భృత్తే బహుళాన వర్వే పుమాధాకాయతనయాయ సంయో విశ్వాని నా దుర్గః జాతవేదశ్చందన్ననావాదురిగాదివర్వే అగ్నేయ ధ్రువం మనసా కృణానో అస్మాకం భూతి విదాతనూనా అనాదినకుందహమాన భక్రమగ్నికుంభువేమ పరమాత్సదస్తాదు దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాగ్నిః రత్నాభికమేభ్యో అర్ధరేషు ధనాత్యహోదానవ్యత్సదచ్చే స్వాంజాగ్నేతనవం గర్భయిస్వాత్మభ్యం జదోవగమాయ తత్వా ఓభిర్జత్వమయగానిషిక్తం తవేంద్ర విష్ణో ప్రణుసంజరేవ నాగస్య పృష్ఠమపి సంవరానో వైష్ణవే లోక యమాదయంద కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ పూర్ణాహుతిముత్తమాన్ జహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అదోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే సప్తతే అగ్నే సప్తర్వే సప్తధామప్రయాణే సప్తహోత్రా సప్తదాత్రాయంతి సప్తయోగీన ప్రస్వాకృతేన సప్తవర్ణమా పూర్ణాహుధనాంగహారే అహోర్ణాహుదే అస్యామేవ ప్రతిష్ఠతే వసోధారాన్ విహోది వసోమేదార బింబమాన ఆజ్యేన విహోది తే దేవా ఆజ్యో సత్యమే యజ్జమే ప్రియంజమే కామజ్జమే కామజ్జమే సౌమనసత్యమే భద్రంజమే శ్రేయజ్జమే క్షమే భగజ్జమే ద్రవణంజమే యుందాజమే దత్తాజమే క్షేమంజమే విజంజమే విశ్వంజమే మహాత్యమే సహిత్యమే జ్ఞాతురంజమే సూర్యమే ప్రసూర్యమే శ్రీరంజమే రయజ్జమే అమృతంజమే క్షంజమే నామయజ్జమే జీవాయుకాయుత్వంజమే అనుమిత్రంజమే భయంజమే శివంజమే శైలంజమే శోషాంజమే సురంజమే నాయ విద్మహే సర్వసత్యోజనేమహే దుర్గప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే సర్వసిద్ధిధీమహి తన్నో శ్రీవైరిమాంబ ప్రచోదయాత్ సర్వేర్ణాహుః అస్యామేవ ప్రతిష్ఠతే వసోధారాన్ జుహోతి వసోమేధార బ్రహ్మమాన ఆజ్యేన ప్రతిష్ఠతే పూర్ణాది ముహూర్తాః సుముహూర్తోऽస్తు పూర్ణమతి పూర్ణం మే భూయ అక్షతమధిమామే జ్యేష్ఠ అక్కడ పూర్ణ అక్షతమధిమామే ఆత్మానం సహస్రధారేణ భావాన్యమనందమాం రాజావచ్చ పవిత్రో సౌజామగంధర్ణమేన తేన బ్రహ్మ విదోదయ తేన బ్రహ్మ పునేమహ ఇంద్రస్మరేతు బ్రహ్మాండం
నాగాది పరిస్తన భక్తరే విసృజేదు నాగాది పరిస్తన భక్తరే అగ్నివరం కృత్యాత్ అగ్నేయ నమః ఉపవాయ నమః ఉదాహనే నమః సర్వభక్తనే నమః దేవముఖాయ నమః హస్తపుష్పాయ నమః వైశ్వానరాయ నమః యాదవేరుతే నమః నాగగ్రే దద్భేరగ్రం ప్రణాసే నాగవేర్వా ప్రాణం బంధన్యం దిపాత్రాపై దేవసంకం దైవాప్రసాదేమన్యస్వాహ అనుమతేర్మన్యస్వాహ దేవతవిదప్రసవః విజయనగరేశ్వరి నీరాజనం పైడి మామకు స్వర్ణ నీరాజనం ఉదయ రవిబింబమై వెలుగొందు మా తల్లి నుదుట కుంకుమకు నీరాజనం నీలకంఠుని మేని సగభాగమైనట్టి ఆనంద భైరవికి నీరాజనం